శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 8వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు రక్త బీజాక్షిని వద అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆకులడి సూర్యరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 8వ రోజు రక్త బీజాక్షిని వద అవతారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారికి రక్త బీజాక్షిని వద అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ రక్త బీజాక్షిని వద అవతారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి భక్తుల దర్శనం ప్రారంభించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించి వారికి తీర్థ ప్రసాదాలు అందిస్తున్నామని అన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజ్ చౌదరి మాట్లాడుతూ భక్తులకు శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆవు దూడ రైస్ మిల్ ప్రసాదం ఏర్పాటు చేశారు. ప్రసాదం కౌంటర్ను ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సీకోటి అప్పలకొండ, నెక్కంటి శ్రీనివాస్, ఎస్ సత్యబాబు, వల్లూరు తులసి, చొల్లంగి శ్రీదేవి, తంగెల రామ్మోహన్, చిట్టి పెద్దికు రామ్కుమార్, చెక్కా సుమిత్ర, బిరదా వీరప్రభావతి, తొమ్మల సునీత పెద్ద సంఖ్యలో భక్తులు నగర ప్రముఖులు పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ రోజుని బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఒక అవతారం, మంచి అవతారం, ఒక రాక్షసుని వధించేటువంటి అవతారంలో రక్త బీజాక్షిని వద అనేటువంటి అవతారం భక్తులందరూ కూడా దర్శించడం జరుగుతుంది. ఇది రేపు మధ్యాహ్నం మళ్ళీ 12 గంటల వరకు కూడా ఇది అవతారం ఉంటుంది. ఈవేళ దర్శనం చేసుకోలేని భక్తులు ఎవరైనా ఉంటే రేపు కూడా వచ్చి దర్శించుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం. ఈవేళ పొద్దున్న 2000 మందికి ఇక్కడ సరస్వతి పూజ చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నగర శాసనసభ్యులు శ్రీ కొండబాబు గారు కూడా రావడం, పిల్లలను ఉద్దేశించి 4 మంచి విషయాలు కూడా చెప్పారు. చాలా ఘనంగా ఏ తొక్కులాస లేకుండా ఘనంగా చేశారు. ఈ ఏర్పాటు చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి అలాగే నగర శాసనసభ్యులకు హృదయపూర్వకమైన